అలాగైనా జైల్లో పెట్టాలి. ఇప్పుడు చిన్నప్పుడు చూడు, నాకైతే అదే అనిపిస్తుంది. చిన్నప్పుడు ఎవడో సొంటి పెక్క పెట్టిన దానికి లేదా మెండర్లు హక్కున్న దానికి ఆర్మీ పగపట్టేసి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ఆయన అరెస్ట్ చేసినట్టే ఉంది. సో అంటే గతంలో ఏదో చేశారు కాబట్టి దాని కింద ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చాం, వీళ్ళు ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఇబ్బంది కాదు. చిన్న విషయం అడిగితే మీకు రప్పా అని జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా మాట్లాడాడే? నేను మాట్లాడలేదు. అంటే మేము 2.0 లేకపోతే మీరు అధికారంలోకి వస్తే మీకు రప్ప గంగమ్మ జాతర ఏమని అన్నాడా? ఆడవాడు తెలుగుదేశం ఫ్లెక్సీ పెట్టాడు ఈయన దీంట్లో. అది వస్తే ఆయన ఏడు చెప్పి వీళ్ళు మన జర్నలిస్టులు ఉత్సాహం ఆపుకోలేక అడిగిన దానికి ఏడు చెప్పాడు ఆయన. ఎవరు చెప్పారమ్మా అని చెప్పి ఆయన కూడా వాళ్ళు ఎవరో చెప్పిన డైలాగ్ రప్ప అదేది సినిమా డైలాగ్ ఏదో అని ఏందని తీసి పెట్టేశాడు. ఇంక ఏ డిబేట్లో అన్నా మాకు ఇప్పుడు ఏంటి తెలుసా, రపరప అంటే మీరు ఖండించరా దాన్ని. ఏడు ఎవడన్నాడు, ఎందుకు ఖండించాలి? పెట్టినోడు తెలుగుదేశం అయితే మీరు ఖండించుకోండి. మా వాడు తప్పు చేశాడు, మా దగ్గర చెడ్డబూద్దులోనే ఆడ పార్టీ మారాడట, అయినా సరే మారలేదని మాకు చెప్పు అంటాం. మీ స్కూల్ అది ఫస్ట్ పెట్టిన అతను టీడీపీ నుంచి వచ్చిన అతనే. సరే ఆ తర్వాత సరే అభిమానులు ఇప్పుడు ఎక్కడ ఏ పని ఆపుతారు, లేదంటే ఏ కార్యక్రమం ఇండిపెండెంట్ గా ఉంటుంది సార్. అలా కాదు సార్, పొలిటికల్ లీడర్స్ నుంచి అలాంటి వార్డ్స్ వస్తే డెఫినెట్ గా కండెమ్ చేయాలి, వాటిని మనం తప్పు పట్టాలి. ఇప్పుడు అదే మాట మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పులతో కొట్టేస్తాం, పేకను చంపేస్తాం అన్నప్పుడు చెప్పాల్సింది చెప్పాం కదా, రాజకీయ భాష కాదు అదేంటి కరెక్ట్ కాదా? ఈవెన్ ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు అలా చేస్తున్నారంటే టీడీపీ వాళ్ళు కూడా గతంలో వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద కూడా ప్లకార్డులు పెట్టి పోస్టర్లు పెట్టి మాట్లాడేటువంటి సార్ పొలిటిక్స్లో ఒకరినొకరు క్రిటిసైజ్ చేసుకోవడం సర్వసాధారణం. దానికి అర్థాలు పరమార్థాలు టీకా తాత్పర్యాలు తీస్తే చాలా కష్టం. అక్కడ ఎలక్షన్ గురించి ఏదో 4 మాటలు అవాకులు చవాకులు ఉంటే తర్వాత మామూలు అయిపోవాలి. ఈవెన్ మా ఊర్లో కూడా ఎలక్షన్ ఉన్నప్పుడు నువ్వు నేనని గలీపడేవారు, తర్వాత అయిపోయిన తర్వాత అంత మామూలే.